ఉన్నా లేకపోయినా నేను సింహాన్ని అనే డైలాగ్ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ఈ సింహం లక్షణాలు ఉంటాయో, సింహాన్ని చూస్తే మనం అడవికి రాజు. సింహం లాగానే సింహానికి సంబంధించిన జాతి ఉంటుంది. సింహం జాతి వచ్చేసి పులి, పిల్లి కూడా ఉంటుంది. పిల్లి వచ్చేసి మన ఇక్కడ మనలానే తిరుగుతుంటుంది, అడవిలో కాకుండా బయట తిరుగుతుంది. అదే సింహంతో పాటు పులి ఉంటుంది. ఇక్కడ పులి ఉన్న చాలా వేటాడే జంతువులు ఉన్నా అవి కాదు అడవికి రాజు, మన సింహమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫాక్స్ అంటారు, హీనాలు అంటారు. ఫాక్స్ అంటే తెలుగులో మనకు నక్క అని చెప్పుకోవచ్చు, జిత్తుల మారి నక్క అని పేరు వచ్చింది. అదే సింహాన్ని చూస్తే చాలా వరకు పొగుడుతూ రాశారు. సింహానికి అలాంటి లక్షణాలు ఉంటాయి. సింహం ఆకలి అయితే వేటాడుతుంది, ఎందుకంటే అది కూర తినే జాతి కాబట్టి అది గడ్డి తినదు ఇక్కడ అని చెప్పుకోవచ్చు. తన బిహేవియర్లోనే ఒక కోపము, ఒక ఆకలి అయితే దేని లెక్క చేయకపోవడము, మొండితనం ఎక్కువ సింహానికి. అది దొరికేంత వరకు వేటాడుతుంటుంది. మనం కూడా టీవీలో చూస్తుంటాం. ఇక్కడ చాలా జంతువులు ఉన్న సింహానికి మాత్రం ఈ అడవికి రాజు అని టైటిల్ దక్కింది. ఇక్కడ బయట కూడా చూస్తే ఒక కంపెనీకి మేనేజర్, బాస్ కావాలని, ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ కావాలని, ఇక్కడ ప్రతి దాంట్లో ఒక సీట్ అంటూ ఉంటుంది. ఆ సీట్ అనేది అందరికీ దక్కదు. ఎవరైతే ఆ లక్షణాలు ఉంటాయో ఆ సీట్ వాళ్ళకే దక్కుతుంది. ఒకవేళ దక్కకపోయినా కింద కూర్చున్న వ్యక్తి కరెక్ట్ ఉంటే ఒకవేళ వేరే వ్యక్తికే దక్కింది, ఏదో కుళ్ళుక్కు తంత్రాలు చేసి. అక్కడ కింద కూర్చున్న వ్యక్తి ఏమి తక్కువేం కాదు, ఎందుకంటే ఆ సింహం లక్షణాలు ఉంటాయి. సింహం ఎక్కడున్నా సింహం సింహమేరా అని డైలాగ్ కూడా ఉంది. ఇక్కడ సింహం అలా ఉంటాయి క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనిషికి కూడా ఎవరైతే న్యాయంగా మాట్లాడతాడో, నిజాయితీగా ఉంటాడో, డబ్బు కరెక్ట్గా సంపాదించి అవసరమైతే సమాజానికి ఎక్కువ ఇచ్చి, అంటే ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, తను మంచిగా ఉండడం, తనతో పాటు ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళు సింహంతో సమానమని చెప్పుకోవచ్చు. ఇక్కడ సింహం అంటే ఇక్కడ అందరూ కాలేరు సింహం, ఎందుకంటే సింహం ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులతో ఉంటుంది. ఇక్కడ గడ్డి అంటే గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ సింహంకి వేటాడాలి ఒక జంతువుని. జంతువులు ప్రతి తాళ్ళలో ఉండవు. సింహం కూడా ఏది పడితే తినదు. ఒక పెద్ద జంతువుని తింటుందని చెప్పుకోవచ్చు. అది జింక అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అయ్యుండొచ్చు. సింహానికి ఎక్కువ జింకనే ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి జంతువులను తింటుంది సింహం. ఇక్కడ సింహంకి సంబంధించినటివే మనకి ఉండాలని చెప్పుకోవచ్చు ఆ లక్షణాలు. తప్పకుండా మనం కూడా సింహంలాగా అవుతాం. సింహంలాగా వేటాడండి, అవసరం పోయి అవతలని వాళ్ళని ఏమైనా చేయండి అని నేను చెప్పట్లేదు. అక్కడ సింహంకున్న కొన్ని తీసుకోండి అని చెప్తున్నాను. ఎలాగైతే సింహం కోపం వస్తే గర్జిస్తుందో మనం కూడా అలానే మాట్లాడాలి. అవసరం వస్తే మొండితనం ఎక్కువ, సింహానికి ఉన్న మొండితనం మనకి కావాలి. ఇక్కడ సింహానికి ప్రత్యేకంగా వచ్చి నీకు సీటు తీసుకో, నువ్వే ఈ అడవికి రాజు అని ఎవరు ఇవ్వలేదు. సింహం లక్షణాలు చూసి ఇక్కడ ప్రజలే ఇచ్చారు సీట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సైన్స్ ప్రకారం చూస్తే కూడా సింహానికి ఉన్న రాజసం అని చెప్పుకోవచ్చు. రాజసం అనేది ఎక్కువగా ఉందని సైన్స్ ప్రకారం కూడా చెప్తుంది. విజయ్ తలపతి గారు కూడా చెప్పడం జరిగింది. ఎలా చూసినా నిజంగానే సింహం రాజు అని ఎలాగైతే చెప్పాడో విజయ్ సేతుపతి గారు. ఇక్కడ మనిషి కూడా కింద కూర్చున్న వ్యక్తులు ఉంటారు, చాలా బాధపడుతుంటారు, నాకు సీటు నేను అర్హుడిని కాదండి అని. ఒకవేళ దక్కకపోయినా మీరు ఏం బాధపడకండి, ఎందుకంటే మీరు ఇంత కరెక్ట్గా ఉన్నారు. అవతల వ్యక్తి ఏదైనా అడ్డదారులు దొక్కి ఏదైనా సంపాదించి ఉంటే మీరేం బాధపడకండి. ఒకవేళ నిజంగానే ఆ సీటుకి అతనే కరెక్ట్ అంటే వదిలేయండి. మీరు ఇంకా ఇంప్రూవ్ అయ్యి బెస్ట్ చేయండి, తప్పకుండా ఆ సీట్ అనేది మీకు వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు ఆ సీట్లో కూర్చుంటారు. ఒకవేళ కంపెనీకి బాస్ కావాలనుకుంటే మీరు బాస్ అనేది మీరు కూర్చున్న దానిలోకే మీరే బాస్ అయిపోతారు ఇక్కడ అని. ఇంకా ఏదైనా ప్రిన్సిపల్ కావాలనుకుంటే మీరే ప్రిన్సిపల్ అవుతారు. ఏదైనా ముఖ్యమంత్రి పదవి చేయాలనుకుంటే మీరు రాజకీయాల్లో పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రజలు
ఇతను మంచి వ్యక్తి అని గుర్తిస్తే తప్పకుండా మీరు సీఎంతో సమానం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ సీట్లోకి ఎందుకు పోతారు? 10 మందికి మంచి చేయొచ్చు, ఇక్కడ కిందకు వచ్చుంటే కొద్దిగా మంచి చేయొచ్చు. అదే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలానే ఒక స్కూల్కి ప్రిన్సిపల్ కావాలంటే మంచి చెడ్డ చూసుకోవాలి, అమౌంట్తో పాటు పిల్లలకి మంచి ఫుడ్ దొరుకుతుందా అని చూడాలి. అదే కంపెనీలలో చూస్తే బాసు అందరు ఎంప్లాయీస్ బాగున్నారా, అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా, ఏదైనా తెలియకపోతే చెప్పాలి, ఇలానే సీఎం చెప్పాలి. అలానే మన స్కూల్ ప్రిన్సిపల్ చెప్పాలి పిల్లలకి ఏదైనా పాఠాలు, ఇలాంటివి ఉండాలి. ఇక్కడ ఇవి ఉండి దక్కనోళ్ళు ఏం బాధపడకండి. ఎందుకంటే మనం సింహం, ఎవరు గుర్తించకపోయినా సింహం అడవికి రాజు అని చెప్తుంటారు. అక్కడ బేడ తిరిగినా సింహాన్ని చూస్తాం మనం. అక్కడ ఉన్న పక్కన సింహానికి సంబంధించిన పిల్లే ఉంటుంది. పిల్లి సింహం ఒకే జాతి, కానీ మనం పిల్లిని ఏదో విధంగా చూస్తాం. ఆ సింహం భలే ఉంది, సింహం నడుచుకుంటూ వచ్చింది అని ఎలా అంటామో మనం కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉంటే మనం కూడా సింహంతో సమానం. మనకి ఎలాంటి సీట్ అవసరం లేదని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది సింహం కథ, ఇది సీటు లేని రాజు కథ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ సీటు ఉంటే మంచి చేయాలని చూస్తారు ఆ సీట్ కోసం, అంతేగాని ఆ సీటు ఉంటేనే ఇక్కడ ఏదో సాధించినట్టుగా కాదు. ఆ సీట్లో ఈ వ్యక్తి కూర్చుంటే కరెక్ట్ అని నేను చెప్తున్నాను. అది ఎవరైతే సింహం లక్షణాలు ఉంటాయో, ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళందరూ సింహం. ఒకవేళ సీట్ దక్కకపోయినా సింహం. మళ్ళొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటాను. మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. ఈ వీడియో తీసేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి, నాకు మాట్లాడడానికి రాలేదు సమంగా. మళ్ళీ షూట్ చేశా, ఇట్లా ముందే ప్రిపేర్ అయినా కూడా ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడ ఏమవుతుందో నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ అప్పుడప్పుడు వేరే వ్యక్తులు కూడా వచ్చి చూసిపోతుంటారు. అవన్నీ లెక్క చేయట్లేదు. మీరందరూ సింహాలే, నేను సింహాన్నే. ఓకే.